ప్రజాపాలనే పరమ అవధిగా రేవంత్ హయాంలో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దులుగా రాష్ట్రం పరుగులు పెడుతుందని కొనియాడారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా నీళ్లు నిధులు నియామకాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. నిరుద్యోగులకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 65,000కి పైగా ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఆకాంక్షలకు అనుగుణంగా వారి ఆశయాలను నెరవేరుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని రంగదాంపల్లి చౌరస్తా వద్ద గల అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి సిద్దిపేట క్రికెట్ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుల శ్రీకారం చుట్టాం. 25 ఎకరాల సువిశాల విస్తారంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం. పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంతో రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణం ప్రారంభించింది. నిర్మాణ దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తా ఉన్నాం. చెంచులకు ఇందిరమ్మ ఇళ్లు, గిరిజన ప్రాంతాల చెంచులకు 10,000 గృహాల కేటాయింపు, గిరిజనుల భూములకు సాగునీరు విద్యుత్ సదుపాయానికి ఇందిరా సౌర గిరి జల వికాసం కార్యక్రమం ప్రారంభించినది. హైదరాబాద్ అంతర్జాతీయ హంగులు